మన తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అనుదిన వాక్య ధ్యానంలో భాగంగా దేవుడి దినమందు మనకి ఇచ్చిన వాక్యము యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళం చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విరగొట్టేదను. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడిన వాక. ఈ వాక్యము పార్శిక రాజు అయినటువంటి కోరెష్కి దేవుడు తెలియజేస్తున్న మాటలు. కోరెషు పార్శిక దేశంను ఏలుతూ బబులోను సామ్రాజ్యాన్ని కూడా జయించాడు. జయించినప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడతాడు. ఆయన ప్రజలందరినీ మరలా యెరూషలేము ఇశ్రాయేలీల దేశమునకు పంపించేయాలి అని కోరెషుతో మాట్లాడిన మాటలను బట్టి కోరెషు ఏం చేశాడంటే ఇశ్రాయేలీల దేశానికి పంపించడానికి పూనుకున్నాడు. అప్పుడు ఆయనతో మాట్లాడతాడు అనమాట దేవుడు. ఏమని అంటే, నేను నీకు ముందుగా పోవచ్చు, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విరగొట్టేదను అని సెలవిస్తున్నాడు. నీకు ఏమి అడ్డంగా ఉన్నాయో అవన్నీ నేను తొలగిస్తాను. నీకు ఎదురైన ప్రతి ఆటంకమును నేను తొలగిస్తాను. నా ప్రజలను వారి దేశంలో ప్రవేశపెట్టడానికి నీకు ఏర్పడిన ప్రతి అడ్డంకును తొలగిస్తాను అని ఇక్కడ కోరెష్తో దేవుడు మాట్లాడుతున్న మాటలు అనమాట. కోరెష్ తోటి ఈ మాటలు మాట్లాడి దేవుడు జయాన్ని ఇచ్చేయడానికి, ఆయన ప్రజలను మరలా ఇజ్రాయేలీల దేశమునకు పంపించడానికి కోరెష్కు మనసు పుట్టించాడు. ఆ బబులోను సామ్రాజ్యంలో నెబుకద్నెజరు యెరూషలేము దేవాలయాన్ని కూలగొట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి సామాగ్రి, బంగారు, ఇత్తడి, వెండి, విలువైన సామాగ్రి అంతటిని తీసుకొని వెళ్ళి వారి దేవతల విగ్రహాలయంలో వాటిని దాచిపెట్టాడు. వాటన్నిటినీ మరలా యెరూషలేముకి తీసుకొని రావడానికి కోరెషుకు దేవుడు మనసు పుట్టించాడు. అప్పుడు దేవుడు ఇతనితో మాట్లాడుతున్నాడు. నేను నీకు ముందుగా పోయి మెట్టలను సరళముగాను పల్లములను సరళముగాను చేస్తాను అని వాగ్దానం చేశాడు. 107వ కీర్తన 16వ వచనంలో కూడా ఈ విధముగా రాయబడింది. ఏలైనగా ఆయన ఇత్తడి తలుపులను పగులగొట్టి ఉన్నాడు, ఇనుప గడియలను విరగొట్టి ఉన్నాడు. ఇది కూడా ఇజ్రాయేలీలకి దేవుడిచ్చిన వాగ్దానం అనమాట. ఇజ్రాయేలీలు 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు వారికి ఎదురొచ్చినటువంటి ప్రతి శత్రువులను ఆయన తప్పించాడు, ప్రతి ఆటంకములను తప్పించాడు, ప్రతి కీడును తప్పించాడు. ఆ సందర్భంలో ఇజ్రాయేలీల కొరకు మాట్లాడుతున్న ఈ మాటలు అనమాట. నేను మీ కొరకు ఇత్తడి తలుపులను పగలగొట్టి ఉన్నాను, ఇనుప గడియలను విరగొట్టి ఉన్నాను అని కూడా ఇజ్రాయేలీల గురించి ఈ మాట చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని ఆశ్రయించినప్పుడు, మనము ఆయన బిడ్డలుగా జీవిస్తూ ఆయనకి సంతోషాన్ని కలిగించినప్పుడు మనకి ఎదురవుతున్న ప్రతి కీడు నుండి కూడా ఆయన తప్పించే దేవుడుగా ఉన్నాడు. మనకి ఏ విధముగా ఇత్తడి తలుపులు లాంటివి, ఇనుప గడియలు లాంటివి మనకేమి ఎదురవుతున్నాయో వాటన్నిటి నుండి విరగొట్టే దేవుడుగా కనిపిస్తున్నాడు. మనం ఆశ్రయించాలి. ఇజ్రాయేలీలు దేవుని బిడ్డలుగా ఉన్నారు, ఆయనను వారు మహిమపరుస్తూ ఉన్నారు, ఆయనను ఆశ్రయిస్తూ ఉన్నారు. అందుకనే వారి ప్రయాణం అంతట్లో ఆయన ఇత్తడి తలుపులను విరగొడుతూ ఇనుప గడియలను పగలగొడుతూ వారికి దేవుడు సహాయంగా ఉన్నాడు అనమాట. అలాగే కోరెషును కూడా ఆయన జనాంగాన్ని వారి స్వదేశానికి నడిపించడానికి ఇత్తడి గడియలను పగలగొట్టి ఇనుప గడియలను విరగొట్టి ఆయనకు ఆటంకంగా ఉన్న ప్రతి దాన్ని ఆయన తొలగించి వారిని క్షేమంగా వారి దేశానికి నడిపించడానికి కోరెషుతో మాట్లాడిన విధానాన్ని మనము చూస్తున్నాం. కాబట్టి మనము దేవుని ఆధారం చేసుకున్నాం, మనము కూడా దేవుని బిడ్డలముగా జీవిద్దాం. మనము కూడా మనకు ఆటంకము ఉన్న ప్రతి దానిని దేని ముందు పెడదాం. ఏదైతే మన జీవితాల్లో ఇనుప గడియలుగా ఉన్నాయో, ఇత్తడి తలుపులుగా ఉన్నాయో, ఏదైతే మనం సాల్వ్ చేసుకోలేని సమస్యగా మన మీద ఉన్నదో, మన ముందు కనిపిస్తుందో, దాని నిమిత్తం మనం దేవుని ఎదుట ప్రార్థన చేద్దాం. ఈ ఇజ్రాయేలీలకు చేసిన దేవుడు, ఆ కోరెషు పట్ల చేసిన దేవుడు మనకు కూడా చేసే దేవుడుగా ఉన్నాడు. మనల్ని కూడా ప్రతి బంధకము నుండి విడిపించే దేవుడుగా ఉన్నాడు. మనల్ని కూడా ప్రతి ఆటంకమును తొలగించి మన మార్గమును సరళం చేసే దేవుడుగా ఉన్నాడు. అట్టి కృప వినిచిన బిడ్డలందరికీ దయచేయను గాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు నాయనా. మా రక్షకుడైన యేసుక్రీస్తు దేవా, మీకు వందనాలు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా, మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయ కాలంలో మీరు ఇచ్చిన వాక్యం కొరకు మీకు స్తోత్రములు ప్రభువా. వినిచిన బిడ్డల ముందు ఏదైతే మా ప్రభు ఆటంకంగా ఉన్నాయో, వారి జీవితాల్లో నైనా సమస్యలుగా ఉన్నాయో, వారి జీవితాల్లో ప్రభువా నైనా ఇనుప గడియలుగా ఉన్నాయో, నైనా ఇత్తడి తలుపులుగా ఉన్నాయో ప్రభువా, వాటన్నిటిని విరగొట్టి ప్రభువా బిడ్డలను మా ప్రభువా మీ కృపలో
మా తండ్రి వర్ధిల్ల చేయండి నాయన. ప్రతి ఆటంకమును తొలగించండి ప్రభువా. వారు చేరుకోవాల్సిన మా ప్రభువా స్థితిని వారికి అందించండి ప్రభువా. వారిని మా ప్రభువా వర్ధిల్ల చేసి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట మనోళ్ళు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.